హాయ్ అండి, మేము ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయానికి వెళ్ళాము. ఇక్కడ మహాకుంభాభిషేకం శతచండీ హోమం జరుగుతుందని తెలిసి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి దేవాలయానికి అయితే వచ్చాము. చూడండి దేవాలయాన్ని ఎంత బాగా అలంకరణ చేశారో పూలతోటి. చాలా ప్రశాంతంగా ఉంది గుడి కూడా. ఈ మహాకుంభాభిషేకం శతచండీ యాగం జరుగుతుంది కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మామూలుగా మంగళవారం ఆదివారం అయితే ఇంకా ఎక్కువగానే ఉంటారు జనాలు. ఎటు చూసినా కూడా మొత్తం పూలతోటి గుడి మొత్తం అలంకరణ చేశారు. ఇక్కడ మహాకుంభాభిషేకం శతచండీ హోమం జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతుల వారైన విజయేంద్ర సరస్వతి గారు ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన రావడంతో ఒక్కసారిగా మహిళలందరూ కూడా మంగళ హారతులతోటి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ రోడ్డు మొత్తం భక్తులతోటి నిండిపోయింది. ఇక్కడ మేమైతే హోమగుండం దగ్గరికి చేరుకున్నాము. హోమగుండం చుట్టూ మొత్తం టెంపుల్ మొత్తం కూడా హోమగుండం పొగతోటి నిండిపోయింది. హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసి బొట్టు పెట్టుకున్నారు. ఈ హోమగుండం పక్కనే అందమైన అమ్మవారి రూపాన్ని రకరకాల కలర్స్ తోటి పెయింటింగ్ చేశారు. ఈ అమ్మవారి రూపం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆలయం మొత్తం పొగతోటి నిండిపోయింది. వీడియోలో కూడా కనిపిస్తుంది కదా మీకు మొత్తం పొగతోటి. అదంతా అందుకే హోమగుండంలోని పొగ వల్లనే అలా కనిపిస్తుంది. భక్తులందరూ కూడా ఈ విధంగా హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మేమైతే హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాము. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి ఈ మహాకుంభాభిషేకాన్ని చూసే అదృష్టం దక్కింది మాకు. గత 12 సంవత్సరాల క్రితం 2012వ సంవత్సరంలో జరిగింది ఈ మహాకుంభాభిషేకం. తిరిగి మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత 2024వ సంవత్సరంలో జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి అయిన విజయేంద్ర సరస్వతి గారు అమ్మవారి గురించి 2-3 ప్రవచనాలు బోధించారు. అవన్నీ కూడా మేము శ్రద్ధగా విన్నాము. ఈ విధంగా మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము. అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.